రేపు కర్నూలు జిల్లాకి పత్తికొండ నియోజకవర్గంకి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పటికీ ఆయన రావడం అంటే ఎన్నోసారి మీరు వస్తూ ఉన్నారు. మరి రావడం వల్ల ఈ యొక్క జిల్లాకి ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నించుకోవాలని చెప్పేసి ఈరోజు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేమందరం కూడా ప్రశ్నించడం జరుగుతాం. ఎందుకంటే ఆయన వస్తున్నటువంటి ఈరోజు ఇప్పుడు అది మైనింగ్ దాని మీదైనా కానీ ఇప్పుడు జియో మైసూర్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మైనింగ్లో ఇప్పటికే ఇంతకుముందు కూడా మేము రైట్ చేయడం జరిగింది. దాంట్లో అవకతవకలు ఉన్నాయి. అక్కడ ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఎన్జిటి వైలేషన్స్ కావచ్చు, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే అక్కడ జరుగుతున్న వైలేషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ వస్తున్నటువంటి ఉత్పత్తి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా లేదని కూడా మేము ఇంతకుముందు కూడా వాదించడం జరిగింది పత్తికొండ నియోజకవర్గంలో. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ఇప్పుడు సంవత్సరానికి 1000 కేజీలు తీసుకొని వస్తాం భవిష్యత్తులో అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 30 కేజీల వరకు తీసుకొని వస్తున్నామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు అక్కడ లోకల్లో భూములు ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే అక్కడ మీరు మైనింగ్ చేస్తున్నప్పుడు ఎంతమంది లోకల్ ఇంజనీర్స్ని కానీ లోకల్లో ఉన్నటువంటి పీపుల్ని కానీ మీరు ఎంతవరకు రిక్రూట్మెంట్ ఇచ్చినారనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మేము అడిగినప్పుడు కూడా ఆ డేటా ఇవ్వమని చెప్పి నేను స్వతహా అక్కడికి వెళ్ళి ప్రశ్నించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. 2003లో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు అప్పటి నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఇప్పటికే గత 30 ఏళ్ల లీజులో 10 ఏళ్ల లీజు అప్పుడు ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు భవిష్యత్తు నడుస్తుంది. ఇంతకుముందే మీరు చెప్పింటే కూడా ఇక్కడ మీకు ఇంజనీర్లు లేరా, ఇక్కడ దొరకారా, లేకపోతే ఇక్కడ కోర్సులు చేయలేరా, లేకపోతే ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు తీసుకురామని చెప్పేసి ఇంతకుముందు ఇదే టీడీపీ ప్రభుత్వం అప్పుడు 2014 నుంచి ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రశ్నిస్తూ వచ్చినాం. ఆ రోజు మీరు మాట్లాడలేదు, ఈ రోజు కూడా మాట్లాడలేదు. మరి మైనింగ్ జరుగుతున్న చోట కనీసం మైనింగ్ సంబంధించినటువంటి వృత్తి విద్యా కోర్సులు మీరు ఏమైనా ఇచ్చినారా? ఇంతవరకే మాట్లాడలేదు. ఈ జిల్లాకి మళ్ళీ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మా జిల్లాకి ఏం చేస్తున్నారు? మేము నీటి ప్రాజెక్టులు అడిగినాం, మాకు ఇక్కడ ప్రాజెక్టులకి కనీసం మీరు కేటాయించని చెప్పి మేము అడిగినటువంటి వేదావతి నీటి ప్రాజెక్టు నిధులు కావచ్చు, గుండ్రేవుల నీటి ప్రాజెక్టు నిధులు కావచ్చు, నియోజకవర్గాలలో ఇక్కడ ఇది హాస్పిటల్ ఏఎంసర్ హాస్పిటల్ ఆధునిక ఏర్పాటు చేయమని అది కావచ్చు, ప్రతి ఒక్కటి మెడికల్ కాలేజ్ అన్నారు, ఆధునిక మెడికల్ కాలేజ్ అది ఎక్కడ ఉంది. ఈ జిల్లాకి తీవ్రమైన నష్టం కలిగిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లా మాత్రమే. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం చేపట్టిన మైనింగ్ అది కాదు, ప్రైవేట్ చేపట్టినటువంటి మైనింగ్. వాళ్ళు అసలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి ట్యాక్స్ ఎంత అనేదన్నా మీరు ఏ రోజైనా ప్రశ్నించుకున్నారా, లేకపోతే మీరు చూసారా అని చెప్పి అడుగుతారు. 2024-2025 వాళ్ళు కట్టిన ట్యాక్స్ కేవలం 80 లక్షలు మాత్రమే. సిఎస్ఆర్ ద్వారా కూడా వాళ్ళు ఈ యొక్క ప్రాంతానికి ఏం చేయట్లేదే. అట్లాంటి మైనింగ్ మీరు స్టార్ట్ చేయడానికి అంటే అక్కడంతా వైజాగ్లో అక్కడే ఉన్నారు, అక్కడే చేస్తూ ఉన్నారు, ఇక్కడ డీసెంట్రలైజేషన్కి మీరు ఏం చేయట్లేదని చెప్పేసి మీరు ప్రశ్నిస్తూ ఉంటే మీరు అది చేయడానికి వచ్చి ఏదో షో చేస్తున్నారు తప్ప ఇప్పుడు చేస్తున్నటువంటి మైనింగ్ వల్ల ఈ ప్రాంతానికి ఎటువంటి ఉపయోగం లేదు. మీరు తీసుకొని రావాలనుకుంటే అసెంబ్లీ ఇండస్ట్రీస్ తీసుకురండి. ఇప్పుడు ఎలా అయితే మీరు కియా తరహాలో అక్కడ చేస్తున్నారో అట్లాంటిది ఎందుకు మీరు ఇట్లాంటి ప్రాంతాల్లో పెట్టలేకపోతా ఉన్నారు? ఇదే ఈషర్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడ వచ్చి వెరిఫై చేసుకొని పోయిన తర్వాత ఎందుకు పత్తికొండ నియోజకవర్గంలో మీరు పెట్టలేకపోతున్నారు అనేది ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైనా కానీ ఇక్కడ మీరు అసెంబ్లీ ఇండస్ట్రీ తీసుకురావచ్చు. ఈ ప్రాంతంలో రైల్వే జంక్షన్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, ఇక్కడ ఇదే నేషనల్ హైవేకి అటాచ్మెంట్ ఉన్నటువంటి ఉన్నాయి. కానీ ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఇక్కడ చేయకపోవడం ఈరోజు విద్య కోసం, ఉపాధి కోసం వలస పోతా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లా. విద్య కోసం వలస పోతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లా. వైద్యం కోసం కూడా వలస పోతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లా మాత్రమే. కాబట్టి ఇవన్నిటికీ ప్రశ్నించడానికి మేము ప్రశ్నిస్తున్నటువంటి ఏదో ఒక దానికి సమాధానం చెప్తారని రేపు మీరు వచ్చిన తర్వాత